ఇంతవరకు నేను మాట్లాడలేదు మధు. నేను ఇంటికి వచ్చేసానని చెప్పండి అన్నయ్య. సరే అమ్మా. రాగానే ఫోన్ చేయించండి. రాగానే ఫోన్ చేస్తానమ్మా. మర్చిపోవద్దు. మర్చిపోనమ్మా. ప్రొఫెసర్ 4 సార్లు ఫోన్ చేశారు. మధు 10 సార్లు ఫోన్ చేసింది. ఒళ్ళు బాగోలేదని బయలుదేరావు. ఓ ఫోన్ చేసి చెప్పొచ్చుగా. మధు ఎంత కంగారు పడిందో తెలుసా? ఏంట్రా? కంపెనీలో జాయిన్ అయ్యాక ముందు వీళ్ళిద్దరి డీటెయిల్సే అప్పగించాను. మీ ఆఫీస్లో వాళ్ళకి చెప్పావా? శైలేష్ గారితో మాట్లాడాను. అది వాళ్ళ కంపెనీలో అడిగారని ఆయన కూడా చెప్తున్నారు. దీని గురించి ఆయన ఎంక్వైరీ చేస్తానన్నారు. మరి ఈ విషయంలో నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావురా? వీళ్ళిద్దరిని వాళ్ళ కంపెనీస్ ఎంక్వైరీ చేసే అవకాశమే లేదు. విమల్కి మొన్న జాబ్ ప్రమోషన్ వచ్చింది. శంకర్ ఆ జాబ్లో జాయిన్ అయ్యి 6 నెలలే అవుతోందిరా. అది యాక్సిడెంటేగా, అందులో మన తప్పే ఉంది. వీడు ఎప్పుడు ఎక్కడున్నాడు, ఎంతసేపు ఒంటరిగా పనిచేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఎప్పుడు బయలుదేరుతున్నాడు, వీడికి ఫ్రెండ్స్ ఎంతమంది, రూమ్మేట్స్ ఎంతమంది, ఎప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాడు, వీడికి హాబీస్ ఏంటి, ఒంటరిగా వెళ్తున్నాడా, ఫ్రెండ్స్తో వెళ్తున్నాడా, ఇలా ఒక్కొక్క డీటెయిల్ వాళ్ళ కంపెనీలో అడిగారని నేను కరెక్ట్ చేశాను రా. ఇలా ప్రతి ఒక్కటి ఇచ్చాను రా. మర్డర్ అంటావా? తెలియట్లేదే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతున్నారంటే ఏదో ఉందిరా. మిగతా వాళ్ళన్నా సేఫ్గా ఉండాలిరా. నాకే తెలియకుండా ఏదో తప్పుడు దారిలో వెళ్తున్నానేమో అని భయం వేస్తుందా మీరు? రేయ్, ప్రతిదీ అనుమానించుకో. మిగిలిన వాళ్ళందరూ సేఫే కదా? కమల్ ఇల్లు, మాధవ్ ఇల్లు, ఇద్దరిళ్ళు లాక్ చేసి ఉన్నాయి. మధు తను ఇందాకే నాతో ఫోన్లో మాట్లాడింది. నీ ఫోన్ ఇవ్వు. కమల్ కమల్ కమల్. హలో టెక్నోమార్క్. మ్యామ్, ఫైనాన్స్ డివిజన్ మిస్టర్ కమల్ గారు ఉన్నారా? సార్ ఆయన ఊర్లో లేరు, బెంగళూరు వెళ్ళారు. కొంచెం అఫీషియల్ మ్యాటర్. మీరు? మ్యామ్, నేను ఆయన ఫ్రెండ్ వేణు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. ఆయన ఫోన్ అవుట్ ఆఫ్ రీచ్ అని వస్తుంది. ఆయన మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నా నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయమని చెప్తారా? ఓకే సార్, 1 సెకండ్. పేరు వేణు. 9962 777 907. హలో సార్, మిస్టర్ మాధవేనా? ఎవరండి? సార్, నా పేరు వేణు. మిమ్మల్ని ఒకసారి కలవాలి. వేణు అంటే నేను ఇప్పుడు జర్నీలో ఉన్నాను సార్. సార్, మీతో వెంటనే మాట్లాడాలి ప్లీజ్. ఏంటి చెప్పండి సార్. ఫోన్ సార్, నేను మిమ్మల్ని కలిసే మాట్లాడాలి. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేనే వస్తాను. నేను కాస్త పర్సనల్ పని మీద రాజమండ్రి వరకు వెళ్తున్నాను. అడ్రస్ చెప్పండి సార్. అడ్రస్ అంటే అది కోట్లింగాల రేవు దగ్గర. చెప్పండి సార్. వద్దు సార్, మీరు ఇక్కడికి రావద్దు. నేనే ఎల్లుండి వచ్చేస్తాను. ఎంత ముఖ్యమైన విషయమైనా వచ్చిన తర్వాతే మాట్లాడదాం. సార్, పెట్టేకండి సార్ ప్లీజ్ సార్. నిజమానుషుపాత సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అయ్యా, తంజ మార్చుకోండి. ఈ పిండాలు తీసుకెళ్ళి నదిలో కలిపేసిరండి. అలాగే సార్, ఉండండి, వచ్చేస్తాను.